క్రైస్తలో ఫిబ్రవరి 15వ తేదీ 2020. ఈ రోజు దేవుని వాక్యం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అడవికి రాజు సింహము. ఆ సింహము వేటాడి తన పిల్లలకు ఆహారాన్ని సమకూర్చుతుంది. అటువంటి సింహపు పిల్లలైన ఆహారం దొరకక ఆకలి గలవై ఉంటాయేమో, కానీ పరలోకమందు మహారాజుగా ఉన్న దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏదియూ కూడా కొదవై ఉండదు. ఏలియా కరువు కాలంలో అరణ్యంలో ఉండగా దేవుడు ప్రతిదినం అతనికి కాకుల ద్వారా ఆహారాన్ని అందించాడు. విధవరాలు కూడా దేవుని సేవకునికి ఆశ్రయమిచ్చి కరువులో తన తొట్టులోని పిండి ద్వారా బ్రతికింపబడింది. ప్రియులారా, మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకి కూడా ఏ కొదువ ఉండదు. ఆయన్ని ఆశ్రయించటం అంటే ఆయనలా మనం బ్రతకటమే. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలనుకునే మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. మన పరిస్థితి ఏదైనా సరే, నేను పరిశుద్ధినిగా నీ సన్నిధిలో ఉంటానని ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయనే మనలను ఆశీర్వదించి ఏ కొదువ లేకుండా మనల్ని కాపాడుతాడు. దేవుడు మనకి ఏదియూ కొదువ లేకుండా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.